రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ ఆఫీసుల ముందు కూడా నిరసన తెలియచేసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంని గత వారం రోజులుగా మేము రైతులకు విన్నవిస్తున్నాం. రైతులు పెద్ద సంఖ్యలో రావాలని కూడా కోరుకున్నాం. ఈరోజు షెడ్యూల్ ప్రకారం అనుకున్న విధంగా రైతాంగం అందరూ కూడా వచ్చి మెమోరాండం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాం. అయితే దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏంటంటే రైతులకు యూరియా సక్రమంగా సరఫరా చేయటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది. ఇవాళ నేను చూశా, వారి పత్రికలో వేశారు 50,000 టన్నులు అడగంగానే, బాబు గారు అడగంగానే కూటమి ప్రభుత్వం కేటాయించింది అన్నారు. సంతోషం. నిన్నటిదాకా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? అసలు ఎరువులు కరువే లేదన్నాడు. ఎరువులు సమిష్టిగా ఉన్న యూరియా అన్నాడు. సరఫరా జరుగుతుందన్నాడు. మరి 50,000 టన్నులు ఎందుకు అడిగినట్టు? అంటే డొల్లతనం బయటపడుతుంది కదా. వచ్చినటువంటి యూరియాని బ్లాక్ మార్కెట్లో అందుకోవడానికి, అమ్ముకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు చేసేశారు. డబ్బు సంపాదించుకునే మార్గాలకి వ్యాపారస్తులకు ఇచ్చేశారు. ఇచ్చేసి యూరియా లెక్కలు చెప్తున్నారు. ఇంత కావాలి, ఇంత ఉంది, అనవసరంగా ఆందోళన పడద్దు. మరి అనవసరంగా ఆందోళన పడినప్పుడు 50,000 టన్నులు అదనంగా ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. టోటల్గా ఫెయిల్ అయిపోయారు రైతులకు యూరియా సప్లై చేయటంలో. సరే, గిట్టుబాటు ధరలు అంటారా? లేనే లేవు. మిర్చికి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, మామిడికి లేదు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఎరువులు సప్లై లేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా రైతు నవ్వుతూ ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు రైతు బావురుమని ఏడ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అంత దారుణమైన పరిస్థితి ఉంటే మేము ప్రభుత్వం మీద ఒక అపోజిషన్గా మాకు 11 సీట్లే ఉండొచ్చు, కానీ 49.4 ఓట్ షేర్ ఉంది మాకు. అలాంటి పార్టీ మీరు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వకపోయినా, మేము అసెంబ్లీలో మాట్లాడకపోయినా, బయట ఆందోళన చేస్తుంటే భరించలేకపోతున్నారు. అసెంబ్లీకి వస్తే ఇంకేం భరిస్తారు? ఏంటండి రాత్రి నుంచి మీరు చేస్తున్న పని, పోలీసులు చేస్తున్న పని ఏంటండి? నేను మనవి చేస్తున్నా. రాత్రి 12:40కి మా ఇంటికి వచ్చారు 2 వ్యాన్లలో పోలీసులు. మా ఇంట్లో మా మిస్సెస్, నా గ్రాండ్ చిల్డ్రన్ భయపడిపోయారు. ఎందుకంటే ఆల్రెడీ పేపర్లు వేస్తున్నారు కదా, నన్ను ఏదో ఎత్తుకుపోతారు, అరెస్ట్ చేస్తారని. దానికే వచ్చేసారు అనుకుంది మా ఆవిడ. భయపడుతూ లెగ్గొడితే కంగారు పడమాకమని నేను బయటకు వెళ్ళాను. అప్పటికే అరగంట అయిందంటే వచ్చేవాళ్ళు, నాకు తెలియదు. ఒక 6-7 పోలీసులు ఉన్నారు. ఏంటి ఇంతమంది వచ్చారు, ఎందుకు ఈ రాత్రిపూట అన్న? నోటీస్ ఇవ్వడానికి వచ్చారండి. రాత్రిపూట 12:40కి పోలీసులు నోటీస్ ఇవ్వడానికి వస్తారు. ఏందయ్యా, నాకు అర్థం కాలేదు. ఈ పరిపాలన ఏంది? సాయంత్రం 5ంటికి ఏమైంది? నిన్న ఉదయం 10ంటికి ఏమైంది? పోనీ సాయంత్రం 10ంటికి ఏమైంది? రాత్రి 10ంటికి నేను వెళ్ళి పడుకున్న తర్వాత, గాఢ నిద్రలో ఉన్న తర్వాత 12:40కి వచ్చి నోటీస్ ఇస్తారా? ఏం ప్రభుత్వం ఇది? బెదిరిస్తారా ఏంటని అడుగుతా ఉన్నా. ఒకటి. రెండవది, టెంట్ వేసాం ఇక్కడ. ఎప్పుడు వేస్తాం? ఇవాళ కాదుగా. కలెక్టరేట్ ముందు టెంట్ వేస్తాం, 10 మందిని జాయిన్ అవుతాం, మైక్ పెడతాం, 4 మాటలు చెబుతాం, వచ్చి మెమోరాండం వేస్తాం. టెంట్ పీకేశారండి. దగ్గరుండి పోలీసులు టెంట్ పీకించారు. దగ్గరుండి మనుషుల్ని పెట్టి పీకించారు. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్? మేము వేసిన టెంటులు పీకటం, మేము కట్టిన ఫ్లెక్సీలు పీకటం, మేము వస్తుంటే అడ్డం పట్టడం, బ్యారికేడ్లు పెడతాం. దిస్ ఈజ్ నాట్ ద పోలీస్ డ్యూటీ. మేము ఉద్యమిస్తున్నాం, మా సొంత పని కోసం కాదు. ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని తెలిసింది కూడా. మొన్న చూశారుగా మీరు, సుగాలి ప్రీతి వ్యవహారం వదిలేస్తే, మేము గట్టిగా మాట్లాడితే సుగాలి ప్రీతి కేసులో సిబిఐ ఎంక్వైరీ మళ్ళీ వేశారుగా. అక్కడ దాకేందుకు తురకపాలెంలో వర్షమానాలు జరుగుతుంటే మేము ఒత్తిడి చేస్తే
ఎమర్జెన్సీ ప్రకటించారు కదా, మా ఒత్తిడి వల్లనే ఇవన్నీ చేస్తున్నారని మా అభిప్రాయం. ఇవాళ 50,000 టన్నులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఇవాళ పేపర్ ఎందుకు వేశాడు? మా ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి ఉద్యమం జరుగుతుంటే 50,000 టన్నులు వచ్చేసినాయి, ఇక ఉద్యమం మానేయమని. అంతేగా, మీరు మాకు స్పందిస్తున్నారు, మా ఉద్యమానికి మీరు రెస్పాండ్ అవుతున్నారు, మా ఉద్యమానికి మీరు చేతులెత్తుతున్నారు. మేము వస్తుంటే మాకు బారికేడ్లు పెడుతున్నారు, మేము వస్తుంటే మా టెంట్లు బిగుతున్నారు, మేము వస్తుంటే పోలీసు బలగాల్ని పెడుతున్నారు. నాకే కాదు నోటీసులు ఇచ్చింది, టోటల్గా రాష్ట్రంలో అందరు నాయకులకి ఇచ్చారు, చిన్న చిన్న నాయకులు కూడా ఇచ్చారు. డైమండ్కి, అమ్మాయికి, మన ఎమ్మెల్సీ అందరికి ఇచ్చారు. ఉండు, అందరికి అబ్బా అందరికి ఇచ్చారు నోటీసులు. ఏందయ్యా మీరు నోటీసులు ఇచ్చి ఏం చేస్తారు? యూరియా ఇవ్వండి అంటే నోటీసులు ఇస్తారేంటారా మొగల్లారా మీరు? రైతులకు యూరియా ఇవ్వండి, శభాష్ అనిపించుకోండి, మాకు నోటీసులు ఇస్తారేంటి? నాకు తెలియగలుగుతా. మీ నోటీసులు భయపడతావా? మీ నోటీసులకి, మీ కేసులకు భయపడతావా? భయపడం, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతగా మమ్మల్ని నొక్కితే అంతగా రాటు తేలుతాం. రాత్రి 12:40కి వచ్చి నోటీసులు ఇవ్వటం ఏంటి? ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి నోటీసు తీసుకుంటాం. ఇప్పుడు కూడా చెబుతున్నా, అరెస్ట్ కూడా రాత్రిపూట వచ్చి తలుపులు కొట్టమని గోడలు దూకి కబురు చేయండి, వచ్చి అరెస్ట్ అవుతాం, తేల్చుకుంటాం సంగతి ఏంటో న్యాయస్థానాల్లో. రైతులకు యూరియా సరఫరా చేయలేనటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉండాలి. అది మా కర్మ, రైతుల కర్మ. ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు సహించలేని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తారు. నేను మనవి చేస్తున్నా, ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజానీకం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? ఒక్క రైతు కన్నా మేలు చేశారా? ఏం లేదు. అమరావతిలో 52,000 కోట్లు కాంట్రాక్టులు పిలవటం, 8% కాజేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం రోజు, ఇవి తప్ప రెండే పనే లేదు. ఇప్పటికైనా మేము మనవి చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎన్ని ఒత్తిళ్లు చేసినా నాకు వార్తలు అందుతున్నాయి. చాలా ఘనంగా, చాలా పట్టుదలతో రైతులందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆర్డీఓలకు వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రాలు తెప్పించుకోండి. చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన పేరు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, తెప్పించుకోండి, అది చదవండి. మేము చెప్పిన వాటిలో న్యాయం ఉంది. తక్షణమే ఎరువులు, మా ఉద్యమాన్ని అణచటం వల్ల, అణచాలంటే మీరు నోటీసులు ఇవ్వడం కాదు, ఎరువులు ఇవ్వండి అణిగిపోద్ది. ఎరువులు ఇచ్చారా రైతులకి, మా ఉద్యమం చల్లబడిపోద్ది. ఎరువులు ఇవ్వలేదు, ఇంతకన్నా పెద్దగా ఉద్యమిస్తుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని సందర్భంగా మనవి చేస్తూ, మీ బెదిరింపులకు బెదరడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వంతో వచ్చినటువంటి రాజకీయ పార్టీ. 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వ్యక్తులం. మా ఇంటికి రాత్రి 12:30కి వచ్చి 12:40కి వచ్చి తలుపులు కొడతారేంది స్వామి? మేము మంత్రులుగా చేశాం, మా ఇంటి ముందు పోలీసు బందోబస్తు ఉండేది, మళ్ళా మంత్రులుగా చేస్తాం సమయం వచ్చినప్పుడు. ఇదిగే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి పోలీసు వారికి చెప్తూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మరోసారి పోలీసులు వారు చెప్పేదంటే, మీరు నోటీసులు ఇస్తారు, పొగులు రండి, లేదు పలానా స్టేషన్కి రమ్మనండి, వచ్చి నోటీసు తీసుకుంటాం. అరెస్ట్ చేస్తారు, పలానా స్టేషన్ పోలీసు మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం, మీరు రండి అని చెప్పండి, రాకపోతే అడగండి నన్ను. ఇలాంటి పిచ్చి వేషాలు మాత్రం దయచేసి వేయవద్దని ఈ సందర్భంగా మీ ద్వారా పోలీసు యంత్రాంగానికి, అదేవిధంగా రైతాంగానికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రైతులు మరి 50,000 టన్నులు వచ్చినాయని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం? ఆ 50,000 టన్నులు మరి లోకేష్ గారు చెప్పిన వాళ్ళకి వెళ్తాయో, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పిన వాళ్ళకి వెళ్తాయో, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళకి వెళ్తాయో తెలియదు. రైతులకు మాత్రం రావు, ఖాయంగా రాసుకోండి. రైతులకు మోసమే చేస్తారు ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వచ్చినటువంటి రైతాంగానికి అందరికీ కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ కష్టాల్లో, మీ నష్టాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.